గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన సెషన్ 2లో మనం మాట్లాడుకున్నది, మనం ప్రాక్టీస్ చేసేది డైలీ ప్రాక్టీస్, ఫాస్ట్ క్యాలిక్యులేషన్, సెషన్ 2. ఓకే, ఈ సెషన్ 2లో మనం ఫస్ట్ చేసే ప్రాక్టీస్ అడిషన్స్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 47 + 34. ఓకే, 40 + 30 70, 7 + 4 11 అంటే 81. నెక్స్ట్ 54 + 34, 50 + 30 80, 4 + 4 8, 88. 39 + 34, 30 + 30 60, 9 + 4 11, 13, 9 + 4 11 13, 73. 80 + 30 110, 3 + 4 11, 117. 25 + 34, 20 + 30 50, 5 + 4 9, 59. Next 47 + 56, 40 + 50 90, 7 + 6 13 అంటే 103. Next 54 + 56, 50 50 50 100, 6 + 10, 6 + 4 10, 110. తర్వాత 39 + 56, 30 + 50 80, 9 + 6 15 అంటే 95. 83 + 56, 80 + 50 130, 3 + 6 9, 139. 25 + 56, 20 + 50 70, 6 + 5 11 అంటే 81. ఓకే, నెక్స్ట్ 47 + 78, 40 + 70 110, 7 + 8 15 అంటే 125. తర్వాత 54 + 78, 50 + 70 120, 8 + 4 12 అంటే 132. తర్వాత 39 + 78, 30 + 70 100, 9 + 8 9 + 8 17 అంటే 117. 83 + 78, 80 + 70 150, 8 + 3 11 అంటే 161. తర్వాత 25 + 78, 20 + 70 90, 5 + 8 13 అంటే ఎంత వస్తుంది? 103. తర్వాత 47 + 97, 40 + 90 110, 7 + 7 14 అంటే 124. తర్వాత 54 + 97, 50 + 90 140, 4 + 7 11 అంటే 151. 39 + 97 అంటే 30 + 90 120, 9 + 7 16 అంటే 136. తర్వాత 83 + 97, 80 + 90 170, 7 + 3 10 అంటే 180. 25 + 97, 20 + 90 110, 5 + 11 12 ఎంత అయింది? 122. ఓకే, నెక్స్ట్ 47 + 54, 40 + 50 90, 7 + 4 11 అంటే 101. తర్వాత 54 + 54 అంటే ఎంత? 108. 39 + 54 అంటే ఎంత వస్తుంది? 93. 83 + 54 137. 25 + 54 అంటే ఎంత? 79. ఓకే, మీకు కూడా ఇలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేయాలి అని ఉంటే మనం డైలీ చేయాల్సింది చిన్న చిన్న నెంబర్స్ని ఫస్ట్ యాడ్ చేయడం నేర్చుకోవాలి. లైక్ 2 + 2, 2 + 3, 2 + 4, 2 + 5, 2 + 6, 2 + 7, 2 + 8 అండ్ 2 + 9. ఓకే, మనకు బేసిక్ ఇలా 3 4 5 6 7 8 9. ఫస్ట్ ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే
like 3 plus 2, 3 plus 3, 3 plus 4, 3 plus 5, 3 plus 6, 3 plus 7, 3 plus 8, 3 plus 9. ఈ నెంబర్స్ని ఎగ్జాక్ట్ యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఏ నెంబర్స్ వస్తాయి, నెక్స్ట్ రిజల్ట్ ఏముంటుంది అనేది మనకు బ్లైండ్గా గుర్తుండిపోవాలి. అప్పుడే మనం అడిషన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 3 plus 2 5, 3 plus 3 6, 3 plus 4 7, 3 plus 5 8, 3 plus 6 9, 3 plus 7 10, 3 plus 8 11, 3 plus 9 12. ఓకే, నేను దీన్ని నెక్స్ట్ ఫార్వర్డ్లో ఎలా తీసుకుంటానంటే దీన్ని 3ని కాస్త 30గా తీసుకుంటాను. 30 plus 2 32, 30 plus 3 33, 30 plus 4 34, 30 plus 5 35, 36, 37, 38, 39. ఇంకో లెవెల్గా ఎలా తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 అనుకుంటే దీన్ని 20 అనుకుంటాను. 30 plus 20 50, 30 plus 30 60, 30 plus 40 70, 30 plus 50 80, 30 plus 60 90, 30 plus 70 100, 30 plus 80 110, 30 plus 90 120. ఓకే, అర్థమైందా? లైక్ మనం ఇలా మన అజంప్షన్, మనం ఏదైతే అజ్యూమ్ చేసుకొని తీసుకుంటున్నామో ఇది బ్రేక్ డౌన్ అంటారనమాట. ఒక నంబర్ని బ్రేక్ డౌన్ చేసి బ్రేక్ డౌన్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. ఓకే, నేను నంబర్స్ని బ్రేక్ డౌన్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు 33 plus 54 ఉంటుంది. దీన్ని ఎలా చేస్తాను నేను, ఫస్ట్ 30 plus 50 తర్వాత 3 plus 4 నేను ఇలా బ్రేక్ డౌన్ చేసుకుంటాను. నాకు ఆల్రెడీ 3 plus 5 ఏమవుతుందో నాకు తెలుసు, 8 అవుతుంది. 3 plus 5 ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, ఇక్కడ 80 వచ్చేస్తుంది. 3 plus 4 కూడా నాకు ముందే గుర్తుంది, ఇదేమవుతుంది 7 అవుతుంది. 80 plus 7 ఏమవుతుంది 87 అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? కాబట్టి మనం ఫస్ట్ ఈ నెంబర్స్ని ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకోవాలి. ఓకే, లైక్ 5 plus 2 7, 5 plus 3 8, 9 10 11 12 13 14. ఓకే, అర్థమైందా? ఇట్లా చేద్దాం. 6 plus 2 is equal to 8, 7 plus 2 is equal to 9, 8 plus 2 is equal to 10, 9 plus 2 is equal to 11. తర్వాత 6 plus 3 9, 6 plus 4 10, 11 12 13 14 15. ఓకే, ఇలాగే మొత్తం అన్నీ వస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ అడిషన్స్తో పాటు మనకి ఇంపార్టెంట్ ఉన్నవి డైలీ ప్రాక్టీస్లో మనం చేయాల్సినవి మల్టిప్లికేషన్స్. ఓకే, మల్టిప్లికేషన్స్ నేర్చుకుందాము. మల్టిప్లికేషన్ స్ట్రైట్గా మనకున్న మెథడ్ని మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ 2తో 2 1s 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10, 2 6s 12, 2 7s 14, 2 5s 16, 2 6s 12, sorry 2 8s 16, 2 9s 18, 2 10s 20. ఓకే, తర్వాత 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15, 3 6s 18, 3 9 3 7s 21, 3 8s 24, 3 9s 27, 3 10s 30. Okay, next 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 4s 16, 4 5s 20, 4 6s 24, 4 7s 28, 4 8s 32, 4 9s 36, 4 10s 40. 5 టేబుల్ మనకు తెలిసిందే. లెట్స్ గో విత్ 6. 5 వచ్చేద్దాం. 5 5 2s 10, 5 3s 15, 5 4s 20, 5 5s 25, 5 6s 30,
5 sevens are 35, 5 eights are 40, 5 nines are 45, 5 tens are 50. Next is 6, 6 ones are 6, 6 twos are 12, 6 threes are 18, 6 fours are 24, 6 fives are 30, 6 sixes are 36, 6 sevens are 42, 6 eights are 48, 6 nines are 54, 6 tens are 60. 7, 7 ones are 7, 7 twos are 14, 7 threes are 21, 7 fours are 28, 7 nines are 7 fives are 35, 7 sixes are 42, 7 sevens are 49, 7 eights are 56, 7 nines are 63, 7 tens are 70. Next 8, 16, 24, 32, 40, 48, 56, 64, 72, 80. Next 9, 18, 18, 27, 36, 45, 54, 63, 72, 81. Okay. 81 and then 90. Okay. 10 table మనకు వచ్చు కాబట్టి let's go with 11. 11, 22, 33, 44, 55, 55, 66, 77, 88, 99, 110. Okay. Next 12 table. 12 ones are 12, 12 two is 24, 12 three is 36, 12 four is 48, 12 five is 60, 12 six is 72, 12 sevens are 84, 12 eights are 96, 12 sevens are 10, 12 nines are 108, 12 tens are 120. Next 13 table. 13 ones are 13, 13 twos are 26, 13 threes are 39, 13 fours are 52, 13 fives are 65, 13 sixes are 78, 13 nines are 13 sevens are 91, 13 eights are 104, 13 nines are 117, 13 tens are 130. Okay. Okay na? Next table. 14. 14 ones are 14, 14 twos are 28, 14 threes are 42, 14 fours are 56, 14 fours are 56, 14 fives are 70, 14 sixes are 84, 14 sevens are 98, 14 nines, 14 eights are 112, 14 nines are 126, 14 tens are 140. Okay. Next 15. 15 ones are 15, 15 twos are 30, 15 threes 45, 15 fours are 60, 15 fives are 75, 15 eight, 15 sixes are 90, 15 sevens are 105, 15 eights are 120, 15 nines are 135, 15 tens are 150. ఇది మీరు నేను టేబుల్స్ డైరెక్ట్గా బట్టి పట్టేశాను దానివల్ల నేను డైరెక్ట్గా వేసేయగలుగుతున్నాను అనుకుంటున్నారా? కానీ నేను ఇక్కడ నేను చేసే ప్రాక్టీస్ ఏంటంటే 16. ఈ 16కి నేను నా మైండ్లో 16కి ఇంకొక 16 యాడ్ చేస్తున్నాను. ఓకే. నేను డైరెక్ట్గా బట్టి రాయట్లేదు. ఇక్కడ 16కి ఇంకొక 16 యాడ్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం నా బ్రెయిన్లో 16 + 16 ఎట్లా తీసుకుంటున్నాను? 10 + 10 20, 6 + 6 12, 20 + 12 32. ఓకే. నెక్స్ట్ ఈ 32కి ఇంకొక 16 యాడ్ చేస్తున్నాను. 32 + 16, 30 + 4, 30 + 10 40, 6 + 2 8 48. Okay. Same time 40 + 10 50, 8 + 6 4 54, 64, 64 + 16, 6 + 10 7, 4 + 6 10, 80.
8 తర్వాత 8+1 ఖచ్చితంగా చేయాల్సిందే కాబట్టి నేను ఇక్కడ 8 ఉంటే దాని నెక్స్ట్ నెంబర్ని తీసుకుంటాను. తర్వాత సెకండ్ యూనిట్ డిజిట్లో ఏదైతే ఉందో దానికి ఒక 6ని యాడ్ చేసి ఆ నెంబర్ని వచ్చిన నెంబర్ని టోటల్గా యాడ్ చేస్తాను. ఓకే, నాకు ఇక్కడ 80 ఉంది. 80కి ఇంకొక 1 యాడ్ చేయాలి అంటే 90. 0 + 6 6 96. 9 తర్వాత నెంబర్ 10. 10 ప్లస్ 10 అంటే దాని అర్థం ఏంటి? 100. లైక్ 90 + 10 అంటే 100. 6 + 6 12. 112. ఓకే, తర్వాత 11కి ఇంకొక నెంబర్ 11కి 1 యాడ్ చేస్తే 12 వస్తుంది అంటే 110 + 10 120. 6 + 2 8 128. తర్వాత 120 ప్లస్ 8గా దాన్ని రాసుకో. 128ని 120 + 8గా రాసుకుంటే దానికి ఒక 16 యాడ్ చేయాలి. 16 ఎలా రాసుకుంటాం? 10 + 6. ఓకే, అదేవిధంగా నేను బ్రెయిన్లో ఇక్కడ ఏం చేస్తున్నాను? ఒక 128 + 16 యాడ్ చేయాలి నెక్స్ట్ నెంబర్ నాకు కావాలి అంటే. దీన్ని 120 + 8 + 10 + 6గా చేసుకుంటాను. 120కి ఇంకొక 10 కలుపుతాను అంటే 130 వస్తుంది నాకు. అంటే జస్ట్ 12 తర్వాత నెంబర్. మనం స్టార్టింగ్లో ఏం చేసాం? జస్ట్ నెంబర్స్ యాడ్ చేసాం. 6 + 7 7 + 8 ఇట్లా బేసిక్ నెంబర్స్ని యాడ్ చేసాం. ఇది కూడా ఫస్ట్ నేను దీన్ని బేసిక్ నెంబర్స్గా బ్రేక్ డౌన్ చేసుకుంటాను. ఓకే, బ్రేక్ డౌన్ చేసుకున్న తర్వాత నేను నార్మల్ నాకు తెలిసిన అడిషన్స్ చేసుకుంటాను. 120 + 10 అంటే 130. 8 + 6 14. 130 + 14 అంటే 144. ఓకేనా, అర్థమైందా? 144. ఇప్పుడు తర్వాత మళ్ళీ 144 + 16. 14 + 1 140 + 10 అంటే 150. 150 + 6 + 4 అంటే 10. అంటే మొత్తం ఎంత వస్తుంది? 160. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఇది కూడా చేద్దాం ఇప్పుడు. 17 17 17 2s 17 + 17 10 + 10 7 7 + 7 14 34 34 + 17 40 + 11 51 51 + 17 60 + 7 61 + 7 అంటే ఎంత వస్తుంది? 68. తర్వాత 68 + 17 85. 85 + 17 102. 17 + 102 + 17 అంటే 119. 119 + 17 అంటే ఎంత వస్తుంది? 136. తర్వాత 136 + 17 అంటే ఎంత వస్తుంది? 153. 17 10s 170. ఓకే, మల్టిప్లికేషన్స్ జస్ట్ మల్టిప్లికేషన్స్గా చూడకండి, అడిషన్స్గా చూడండి. ప్రాక్టీస్ చాలా ఫాస్ట్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ యూ బెటర్. పర్ఫెక్ట్ చేయదు కానీ బెటర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 18. 18 2s 36. 18 3s 54. 18 4s 72. 18 5s 90. 18 6 108. 18 7s 126. 18 8s 144. 18 9s 162. 18 10s 180. ఓకే, 19 టేబుల్ చేద్దామా? ఇప్పుడు అడిషన్ మెథడ్లో చేద్దాం. 19 1s 19. 19 + 19 38. దీనికి ఇంకొక 19 యాడ్ చేస్తే 57. ఇంకొక 19 యాడ్ చేస్తే 78. 76. ఇది 95. 19 6 ఏం చేయాలి? ఇక్కడ ఈ 95కి ఇంకొక 19 యాడ్ చేయాలి.
90 ప్లస్ 10 100, 9 ప్లస్ 5 14 అంటే ఎంత టోటల్ ఎంత వస్తుంది 114. 114కి ఇంకొక 19 యాడ్ చేయాలి. 110 ప్లస్ 10 120, 9 ప్లస్ 4 3, 9 ప్లస్ 4 13 వస్తుంది కాబట్టి 133. తర్వాత 133 ప్లస్ 19 140 ప్లస్ 12 152, 152 ప్లస్ 19 160 ప్లస్ 11 అంటే 171, 177 ప్లస్ 19 అంటే 120. ఓకే 20 టేబుల్ మనకు వచ్చు కాబట్టి 21ని ప్రాక్టీస్ చేద్దాం. 21 1s are 21, 21 2s are 42. ఈ 42కి ఇంకొక 21 యాడ్ చేయండి అంటే ఎంత వస్తుంది 63. ఈ 63కి ఇంకొక 21 యాడ్ చేయండి అంటే ఎంత 70. 21 into 4 అంటే 84 వస్తుంది. ఓకే తర్వాత 21 into 5 105. 21కి 105కి ఇంకొక 21 యాడ్ చేయాలి అంటే 126. ఇంకొక 21 147, ఇంకొక 21 168, ఇంకొక 21 189, ఇంకొక 21 210. ఓకేనా అర్థమవుతుంది ఎంత సింపుల్గా అయిపోతుందో. నెక్స్ట్ 22 మోస్ట్లీ ఇంపార్టెంట్. 44 66 88 110 132, దీనికి ఒక 22 యాడ్ చేయాలి అంటే 154, ఇంకొక 22 178 176, తర్వాత 188 220. ఓకేనా నెక్స్ట్ 25 టేబుల్. 25 2s are 50 75 100 100 125 150 175 200 225 250. ఓకేనా అర్థమైందా? ఇది డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే ఎందుకంటే మ్యాథ్స్ అనేది ఒక రోజుతో వచ్చేది కాదు, ఫాస్ట్నెస్ అనేది కూడా ఒక రోజుతో వచ్చేది కాదు. లైక్ అది నీ హ్యాబిట్ అయిపోవాలి. ఎప్పుడైతే నంబర్స్ని యాడ్ చేయడం వల్ల మల్టిప్లై చేయడం వల్ల నెక్స్ట్ రిజల్ట్ ఏది వస్తుంది అనేది ఆటోమేటిక్గా నీ బ్రెయిన్కి తెలియాలి. నీ బ్రెయిన్కి తెలిసేలా నువ్వు చెయ్యాలి అంటే నువ్వు దీన్ని ఒక డైలీ హ్యాబిట్గా మార్చాలి. ఇన్కాగ్నిటోలో లైక్ నీ బ్యాక్ బ్రెయిన్లో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ అయిపోవాలి. అప్పుడే నీ క్యాలిక్యులేషన్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. ఎప్పుడైతే నీకు నంబర్స్ మీద ఫాస్ట్గా వస్తుందో, నంబర్స్ మీద గ్రిప్ వస్తుందో, ఆ గ్రిప్ నీకు మల్టిప్లికేషన్స్ కానీ క్యాన్సిలేషన్స్ కానీ అడిషన్స్ కానీ లేదా నంబర్స్ని గుర్తించడానికి కానీ లైక్ రీజన్గా మనం నంబర్స్ని గుర్తించాలి. ఈ నెంబర్ ఏ టేబుల్కి రిలేటెడ్గా ఉంది, ఈ నెంబర్ ఏ స్క్వేర్కి రిలేటెడ్గా ఉంది, ఈ నెంబర్ దేంతో యాడ్ చేస్తే వచ్చింది, లేదా 2 నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ నీకు చూడగానే నువ్వు కనిపెట్టాలి లేదా నువ్వు చూడగానే క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఫస్ట్ నీకు నంబర్స్ మీద గ్రిప్ ఉండాలి. నంబర్స్ మీద గ్రిప్ ఎలా వస్తుంది? నువ్వు డైలీ నంబర్స్ని చూడడం వల్ల వస్తుంది. లైక్ ఏదర్ మల్టిప్లికేషన్స్లో కానీ లేదా అడిషన్స్లో కానీ లేదా సబ్ట్రాక్షన్స్లో కానీ నువ్వు వాటిని డైలీ చూడడం వల్ల అవి నీకు రిపీటెడ్గా నువ్వు దేన్నైతే చూస్తావో నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని ఉండదు. చూడగానే నువ్వు రిజల్ట్ని రాసేయగలుగుతావు. ఓకే అలానే అదే మనకి ఎగ్జామ్లో టైంని సేవ్ చేస్తుంది. ఓకే నౌ దిస్ కమ్స్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ సెషన్, డైలీ ప్రాక్టీస్ సెషన్, డైలీ మ్యాథ్స్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ సెషన్ 2కి ఎండింగ్ ఇది. సెషన్ 2 ఈ సెషన్లో నేను ఇంకోటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే రాయలసీమ వింటర్స్ అనేది
జస్ట్ యూట్యూబ్ వీడియోస్ చేసే మెంటర్స్ కాదు. మేము మెంటర్స్ అని స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాము అంటే, వీడు వన్ ఆన్ వన్ స్పెషల్ మెంటర్షిప్స్. ఓకే, ప్రతి ఆస్పిరెంట్ లైఫ్లో స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుంది అంటే, ఒక సిలబస్ ఉంది, లేదా ఆ సిలబస్ తీసుకొని కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు సిలబస్ చెప్పేశారు, సిలబస్ అయ్యింది, సిలబస్ తర్వాత ప్రాక్టీస్ అయ్యింది, ప్రాక్టీస్ తర్వాత ఎగ్జామ్ రాసాం కానీ రిజల్ట్ రాలేదు. ఇక్కడ నేను అన్నీ చేశాను. సిలబస్ చూశాను, సిలబస్ తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినాను, కోచింగ్ ఇన్స్టిట్యూట్లో సిలబస్ కంప్లీట్ చేశారు, సిలబస్ మొత్తాన్ని ప్రాక్టీస్ చేశాను, ఎగ్జామ్ రాశాను, ఎగ్జామ్ తర్వాత రిజల్ట్లో మాత్రం నా పేరు లేదు. ఇది ప్రతి ఆస్పిరెంట్కి జరిగే కామన్ రొటీన్. ఎందుకు రాదు అంటే, రిజల్ట్లో నేనేం ఎందుకు ఉండదు అంటే, నువ్వు ఎగ్జామ్ బేస్డ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసావా? ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయో నీకు తెలుసా? ఏ కాన్సెప్ట్ ఎక్కువ రిపీట్ అవుతుందో తెలుసా? కాన్సెప్ట్ని ఎలా అడుగుతున్నారో నీకు తెలుసా? ఓకే, ఎగ్జామ్లో వచ్చే కాన్సెప్ట్స్ నీకు ఫాస్ట్గా రావాలి అంటే, మాక్ టెస్ట్ నువ్వు రాస్తున్నావా డైలీ? నీకంటే ఒక రెగ్యులర్ ప్లాన్ ఉందా నీ దగ్గర? ఇవన్నీ చేయడానికి, ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి నీ దగ్గర ఒక రెగ్యులర్ ప్లాన్ అనేది ఉందా? నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇవన్నీ నిన్ను కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాడు చూడడు. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నీకేం చేస్తారు? కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మహా అంటే నీకు సిలబస్ చెప్తారు, టెస్ట్ పేపర్స్ ఇచ్చేస్తారు. నీకు టెస్ట్ పేపర్స్లో నువ్వు ఆ టెస్ట్ పేపర్స్ని అనలైజ్ చేసుకోవాలి, నువ్వే అనలైజ్ చేసుకోవాలి. ఎందులో వీక్ ఉన్నావో నువ్వే చూసుకోవాలి, ఎందులో స్ట్రాంగ్ ఉన్నావో చూసుకోవాలి. ఈ వీక్ సబ్జెక్ట్స్ మీద ఎలా వర్కౌట్ చేయాలనేది కూడా నువ్వే చూసుకోవాలి. ఓకే, కానీ ఇది ఎవ్వరు చెయ్యరు. మనం చేయాల్సిందే, ఒక టెస్ట్ రాసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది మన వీక్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అవన్నీ లిస్ట్ అవుట్ చేయాలి. లిస్ట్ అవుట్ చేసి వాటి మీద నెక్స్ట్ టెస్ట్ రాసేలోపు మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి. ఏవైతే రాంగ్ పోయాయో ఆ రాంగ్ క్వశ్చన్స్ అన్నిటిని మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ నెక్స్ట్ టెస్ట్ రాసే గ్యాప్లోపు మనం ఈ రాంగ్ క్వశ్చన్స్ని కరెక్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడ వీక్ ఉన్నామో మనకు తెలిసినప్పుడు వాటిని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఈ వీక్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయడం వల్ల, మళ్ళీ సిలబస్ని రివైజ్ చేయడం వల్ల, లేదా మళ్ళీ మొత్తం ప్రాక్టీస్ చేయడం వల్ల, టాపిక్ బేస్డ్ పీవైక్యూస్ని చూడడం వల్ల. ఓకే, ఇవన్నీ చేస్తేనే మన మన మనకున్న వీక్ పాయింట్స్ అన్నీ స్ట్రాంగ్ పాయింట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, అప్పటిదాకా ఈ వీక్ పాయింట్స్గానే ఉంటాయి. నువ్వు ఎన్నిసార్లు టెస్ట్ రాసినా సరే, నువ్వు దేన్నైతే కరెక్ట్ చేయలేదో అది నెక్స్ట్ టైం ఎలా కరెక్ట్ చేయగలవు? స్టార్టింగ్లో తక్కువ మార్క్స్ రావడం,
తప్పులు చేయడం అది మన తప్పు కాదు. కానీ నువ్వు అదే తప్పుని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం నీ తప్పు. ఓకే, ఒకసారి పర్సంటేజెస్ క్వశ్చన్ పోయింది. పర్సంటేజెస్ నుంచి లెట్ ఇట్ బి డిసానెస్ట్ షాప్ కీపర్లోంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ని నువ్వు రాంగ్ చేసావు. ఫస్ట్ స్టెప్, సిలబస్ కవర్ చేసావు. సిలబస్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, అది నీకు ప్రాక్టీస్లో సరిగా కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్స్ వల్ల క్వశ్చన్ రాంగ్ పోయింది. డన్. ఫస్ట్ టైం పోయింది కాబట్టి అది ఏ ఇబ్బంది కాదు, అది కరెక్టే. ఎందుకంటే అది నీకు చూపిస్తుంది నువ్వు ఇక్కడ రాంగ్ చేస్తున్నావు, నువ్వు ఈ కాన్సెప్ట్ని కరెక్ట్ చేసుకో అని చెప్పి నీకు ఒక ఇండికేషన్ ఇది. కరెక్టా? దీని తర్వాత ఏం చేయాలి? మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఒక లిస్ట్ తీసుకొని అందులో నా లిస్ట్లో నేను డిజానెస్ట్ షాప్ కీపర్ అని రాసుకున్నాను. ఓకే, డిజానెస్ట్ షాప్ కీపర్. ఈ కాన్సెప్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి సిలబస్లో మన నోట్స్ తీసుకొని నోట్స్ మొత్తం డిజానెస్ట్ షాప్ కీపర్ కాన్సెప్ట్ మొత్తం రివైజ్ చేసుకోవాలి. తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత పీవైక్యూస్ చేసుకోవాలి. ఓకే, ఇవి చేసిన తర్వాత నీకు ఈ కాన్సెప్ట్ స్ట్రాంగ్ కాన్సెప్ట్గా రిపీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ డిజానెస్ట్ షాప్ కీపర్ మీద ఇదే క్వశ్చన్ మళ్ళీ ఈ కాన్సెప్ట్ మీద ఏ క్వశ్చన్ రిపీట్ అయినా సరే నువ్వు దాన్ని ఎగ్జాక్ట్గా చేయగలుగుతావు. కరెక్టేనా? కానీ ఇవన్నీ ఇండివిజువల్గా చేయరు. అవుట్ ఆఫ్ 100 ఐ బెట్ మ్యాక్సిమం 5 to 10% ఆస్పిరెంట్స్ మాత్రమే ఇది చేస్తారు. వాళ్ళు మాత్రమే నెక్స్ట్ జాబ్లోకి జాయిన్ అవుతారు. ఓకే, అర్థమవుతుందా? అందుకే ప్రతి ఆస్పిరెంట్ లూజ్ అయ్యేది, మాక్ టెస్ట్ రాసిన తర్వాతనే ఫస్ట్ లూజ్ అయ్యేది మోటివేషన్. తక్కువ మార్క్స్ రాగానే క్రియేట్ అయ్యేది ఒక బ్లాంక్నెస్. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవి ఈ రెండు డైలీ మనల్ని వెంటాడే లైక్ ఒక బ్రెయిన్ ఈటర్స్ అనమాట. ఇవి రెండు నాకు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇది ఏది తెలియకోకుండా మనం డైలీ స్టడీ హాల్కి వెళ్తాం లేదా లైబ్రరీకి వెళ్తాం, అక్కడ కూర్చుంటాం, ఒక జిఎస్ పేపర్ లేదా సమ్ తీసుకుంటాము, ఆ రోజు ప్రాక్టీస్ చేస్తాం, చదువుతాం, లైక్ డే అండ్ నైట్ కష్టపడతాము, అక్కడే చదువుతూ ఉంటాము. కానీ మన డెవలప్మెంట్ మాత్రం ఏమీ ఉండదు, జీరో. ఎందుకంటే మన దగ్గర ఒక షెడ్యూల్డ్ ప్లాన్ అనేది లేదు. ఓకేనా? వీటి కోసమే వీ హ్యావ్ స్టార్టెడ్ 1-on-1 mentorships. ఓకే, ఈ 1-on-1 mentorships ఏం జరుగుతుంది అంటే, మన చిన్నప్పటి నుంచి చూస్తుంటాం, లైక్ 10th క్లాస్ పిల్లలకే ఏదైనా ఒక సబ్జెక్ట్ రాకపోతే పేరెంట్స్ ఏం చేస్తారు? ఒక టీచర్ని అసైన్ చేస్తారు. మన ఇంటి దగ్గరికి ట్యూషన్ అని కానీ లేదా స్పెషల్ క్లాసెస్ అని కానీ, ఒక మ్యాథ్స్ సార్నో లేదా ఫిజిక్స్ సార్నో మన ఇంటి దగ్గరికి పిలిపించి మనల్ని ఒక్కరినే కూర్చోబెట్టుకొని ఆయన మనకున్న డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తారు. ఓకే, అది జస్ట్ 10th క్లాస్. ఒక 10th క్లాస్ మ్యాథ్స్కే 2000 3000 ఇచ్చి ఒక మ్యాథ్స్ సార్నో ఫిజిక్స్ సార్నో పెట్టుకొని 10th క్లాస్ మంచి మార్క్స్తో క్లియర్ చేయాలనుకునేటప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే,
ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇందులో నువ్వు 100%కి అట్లీస్ట్ ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్కి 80 to 90% తెచ్చుకుంటే తప్ప నువ్వు జాబ్ కొట్టలేవు. ఇది కూడా 90 to 95, 90 to 98 పర్సెంటైల్లో ఉంటే, అంటే 100లో ఈ 90 to 98 మెంబర్స్ని నువ్వు నీ వెనక్కి నెట్టేస్తే మాత్రమే నీకు జాబ్ వస్తుంది. అర్థమవుతుందా? మరి ఇంత కాంపిటీషన్ ఉన్న దాంట్లో నీకున్న వీక్నెస్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్, వీటిని ఎవరు తీసేస్తారు? నీ కొద్ది నువ్వు చేసుకోగలుగుతున్నావా? నీ కొద్ది నువ్వు డైలీ షెడ్యూల్ చేయగలుగుతున్నావా? నీ కొద్ది నువ్వు డైలీ ప్రాక్టీస్ చేయగలుగుతున్నావా? నీకున్న బ్యాక్ డ్రాప్స్ని నువ్వు కరెక్ట్ చేయగలుగుతున్నావా? నువ్వు డైలీ మళ్ళీ బ్యాక్ రాగలుగుతున్నావా? లేదా ఒకరోజు చదివి ఒకరోజు ఒకరోజు గ్యాప్లో నెక్స్ట్ డే మళ్ళీ చదవడం, నెక్స్ట్ డే మళ్ళీ గ్యాప్ తీసుకోవడం, ఇలా అయిపోతుందని నీ డైలీ షెడ్యూల్. అలా అవ్వడం వల్ల నీ స్టడీస్ అనేవి ఎక్కడికి ముందుకు వెళ్ళవు. నువ్వు డైలీ రావాలి, డైలీ కూర్చోవాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి, డైలీ రివైజ్ చేయాలి, డైలీ టెస్ట్ రాయాలి, డైలీ అనలైజ్ చేయాలి, అనలైజ్ చేసిన టాపిక్స్ని డైలీ కరెక్ట్ చేసుకోవాలి. ఇవి ఎప్పుడైతే డైలీగా మినిమం మినిమం 6 to 12 months నీకు డైలీ మోటివేషన్ ఉండాలి. అంటే నువ్వు డైలీ షెడ్యూల్స్ ఉండాలి, డైలీ టెస్ట్లు ఉండాలి, డైలీ అనాలిసిస్లు ఉండాలి, డైలీ ప్రాక్టీస్లు ఉండాలి, డైలీ రివిజన్స్ ఉండాలి. ఓకే, ఒక రోజులో నువ్వు ఇవన్నీ చేయాలి. అప్పుడే నీ ప్రిపరేషన్ కరెక్ట్ ట్రాక్లో ఉన్నప్పుడు. ఓకే, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే నీకు మాతో అవసరం లేదు. నువ్వు ఇవన్నీ చెయ్యట్లేదా, దెన్ యూ నీడ్ ఏ 1-on-1 స్పెషల్ మెంటర్షిప్. ఓకే, ఇందులో నీకు మేమేమి ఇస్తాం? ఒక డైలీ షెడ్యూల్ ఇస్తాము. నువ్వు రాసిన టెస్ట్లను మేము అనలైజ్ చేస్తాము. ఏ టాపిక్స్ వీక్ ఉన్నాయి, ఏ టాపిక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, ఏ టాపిక్స్ నీకు వస్తున్నాయి, ఏ టాపిక్స్ నీకు రావట్లేదు అని చెప్పి మేము చూపిస్తాము. ఏదైనా నువ్వు టాపిక్లో వీక్ ఉంటే ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ టాపిక్ని నీతో ప్రాక్టీస్ చేపిస్తాము. నెక్స్ట్ టెస్ట్ వచ్చేలోపు ఏ టాపిక్ రివైజ్ చేయాలో కూడా మేము నీకు చెప్తాము. ఓకే, ఇవన్నీ మా మెంటర్షిప్లో ఇండివిజువల్. అంటే నేను నీతో మాత్రమే మాట్లాడతాను. ఒక పెద్ద హాల్లో 100 మందిని కూర్చోబెట్టి ఆ 100 మందిలో నువ్వు లాస్ట్లో కూర్చొని వింటున్నావో వినట్లేదో నిన్ను గాలికి వదిలేసి అలా ఉండదు. జస్ట్ నీకు మాత్రమే, నేను నీతో మాత్రమే మాట్లాడతాను. ఇది నేనైతే ఇది నువ్వు, మన ఇద్దరమే మాట్లాడతాం. నీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఆ ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా డైలీ కాల్స్ మాట్లాడడం, క్లాసెస్ అటెండ్ అవ్వడం, టెస్ట్ రిజల్ట్స్ పంపించడం, ఇచ్చిన షెడ్యూల్ని డైలీ కంప్లీట్ చేయడం. ఓకే, నీ ఎగ్జామ్కి నీకు ఒక స్పెషల్ టీచర్, ఒక స్పెషల్ కోచ్. ప్రతి ఆస్పిరెంట్కి కన్ఫర్మ్గా కావాల్సింది ఒక స్పెషల్ మెంటర్. ఓకే, ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వస్తాయి, డిమోటివేట్ అవుతాం. డిమోటివేట్ అయిన తర్వాత ఆ రోజు కొద్ది రోజులు చదవాలనిపించదు.
ఇది ప్రతి ఆస్పిరెంట్కి ఉన్నవి ఇవన్నీ. వీటన్నిటిలో ఇరుక్కుపోయి 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలా ఒకటే లూప్లో ఇరుక్కొని గవర్నమెంట్ జాబ్ రావట్లేదు అని చెప్పి తర్వాత ఇంకో దానికి వెళ్ళిపోయి నీకున్న డ్రీమ్స్ అన్నిటిని చంపుకొని ఒక ప్రైవేట్ జాబ్లో ఒక 30 ఆర్ 40Kకి జాబ్ చేసుకుంటూ ఇష్టం లేకుండా ఉండడం. నువ్వు కన్న కలలు ఒక ఆఫీసర్ లెవెల్, ఒక ఆఫీసర్ అనుకొని వచ్చింటావా, గవర్నమెంట్ జాబ్లో ఒక ఆఫీసర్ అవుతాము, సమ్ చేంజెస్ చేస్తాము, సమ్ పబ్లిక్ ఆఫీసర్ అవుతాము ఆ రెస్పెక్ట్ కోసం. వీటన్నిటి కోసం వచ్చింటాం మనం ఒక మంచి ఫ్యూచర్, ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం వచ్చింటాం. కానీ 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఈ ఎటు పోని స్ట్రగుల్లో చిక్కుకుపోయి ఈ స్ట్రగుల్ సర్కిల్లో చిక్కుకుపోయి అక్కడే తిరుగుతూ ఉండిపోతాం. ఓకే, ఎవరికైనా స్పెషల్ మెంటర్స్ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ అవర్ మెయిల్. Martin Ford 107 @gmail.com. ఓకే, ఈ మెయిల్కి మీ డీటెయిల్స్ లైక్ ఫోన్ నంబర్ అండ్ మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్స్ కన్ఫర్మ్గా కావాలి, అండ్ మీ నేమ్, మీ ఎగ్జామ్ డీటెయిల్స్, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అనే డీటెయిల్స్ పంపించండి. వీ విల్ కాంటాక్ట్ విత్ యూ. ఓకే, మేము ఒకసారి డిస్కస్ చేద్దాం. మీకు మెంటర్షిప్ లైక్ నీ అండ్ నా వైబ్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, నీ ఎగ్జామ్కి నీ మైండ్ సెట్కి ఏ టైప్ ఆఫ్ మెంటర్ సెట్ అవుతారో చూసి మనం కొద్ది రోజులు లైక్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ నువ్వు రెగ్యులర్గా ఉంటున్నావా, నువ్వు డెడికేటెడ్గా ఉంటున్నావో, ఓన్లీ డెడికేటెడ్ పర్సన్స్కి మాత్రమే 1-on-1 మెంటర్షిప్ ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఇది మెంటర్షిప్ అనేది ఒక రోజుతో వెళ్ళిపోయేది కాదు, లేదా నీకు ఒక సిలబస్ కంప్లీట్ చేసి పంపించేది కాదు. కాబట్టి మాకు 1 ఇయర్ లేదా 1.5 ఇయర్ మాతో డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళు మాత్రమే ఈ డీటెయిల్స్ పంపించండి. ఓకే, థ్యాంక్ యూ. I'm signing off. Bye.